నమస్తే అందరికి. జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా నుంచి మా టీం అంతా ఉన్నాం ఇక్కడ. సో మీకు అందరికీ తెలిసిన విషయమే. గత 4 నెలల నుంచి జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ బడులను సందర్శించడం జరుగుతుంది. దానిలో భాగంగానే జనగాం మండలంలో కూడా ప్రభుత్వ బడులను సందర్శించడం జరిగింది. సో ఈరోజు వీడియోలో మా టీంతో కలిసి కొన్ని విషయాలను పంచుకునే ప్లాన్ చేద్దాము. జనగాం మండలంలో ప్రాథమిక పాఠశాలలు ఎలా ఉన్నాయి? వాటి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నవి? సో టీచర్స్ యొక్క పరిస్థితులు ఏంటి? స్టూడెంట్ పరిస్థితులు ఏంటి? క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి? అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉన్నది? సో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయా? టాయిలెట్స్ పరిస్థితి ఏంటి? అట్లా వివిధ రకాల క్వశ్చన్స్ మాకు ఈ సర్వేలో ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాంట్లో మా టీంతో డిస్కస్ చేసి మనము వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పరశురామ్ సార్, సో మీరు కూడా మాక్సిమం అన్ని స్కూళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో మీరు ఏమనుకుంటున్నారు? సో జనగాం మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు సో నిజంగా మన పిల్లలకు సరిపోతున్నారా? మీ అభిప్రాయం ఏంటి సార్? సో గవర్నమెంట్ బడిలో చదువుతున్నటువంటి పిల్లలు ఈ ప్రభుత్వ బడులలో సరిపోతున్నాయా? ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలా? మీరేమనుకుంటున్నారు? ఓకే, వచ్చారు. సో పరశురామ్ సార్, మీరు ఒక్కసారి వీడియో ఆన్ చేసుకుని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి సార్. మన పిల్లలకి సరిపోతున్నాయి అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు సార్? సురేష్ గారు నమస్కారం. జయమై నుండి జనగామ జిల్లా జనగామ మండలంలోని ప్రాథమిక పాఠశాలలు మరియు అప్పర్ ప్రైమరీ హై స్కూల్, హై స్కూల్, ఈ 3 రకాలైనటువంటి ప్రభుత్వ బడులను ఈ 4 నెలలుగా గత 4 నెలలుగా మౌలిక వసతుల విషయము ఎలా ఉన్నాయి బడులలో, అదేవిధంగా విద్యార్థుల యొక్క స్ట్రెంత్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క స్టడీ కూడా స్టాండర్డ్ ఎలా ఉంది అనేటువంటి విషయాలను పరిశీలించడానికి మండలంలో ఉన్న ప్రతి స్కూల్ను విజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటిగా యశవంతపూర్ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ను మేము చూసినట్లయితే ఆడ అంతకుముందు ఏమి ఇదిగా లేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగానే పిల్లల పట్ల ఇది చేస్తున్నారు, కానీ ఇంకా మనం అనుకున్నంత స్టడీ ఇవ్వలేకపోతున్నాం. అక్కడ టాయిలెట్స్ అంటే ఒక యశవంతపూర్ మంచిగా ఉండడమే కాదు, ఇంకా మేము తిరిగిన ఈ ఓవరాల్గా చూసినప్పుడు అయితే 36 స్కూళ్ళల్లో టాయిలెట్స్, మంచి క్లాస్ రూములు లేవు, తక్కువ ఉన్నది. పిల్లల సంఖ్య ఎక్కువ ఉన్న దగ్గర, బాగా ఉన్న కాడ ఆ ఫర్నిచరు ఇవన్నీ ఉన్న దగ్గర టీచర్లు తక్కువ ఉన్నారు. ఓకే, అంటే ఈ రకంగా ఓవరాల్గా మనం చూసినట్లయితే చాలా ఇంకా కాంపౌండ్ వాల్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు, పీఈటీలు లేరు, ఇట్లా రకరకాలైన సమస్యలతోని అది బడి సమస్యలకు నిలయంగా ఉన్నది. దాంట్లో ఈ మధ్య కాలంలో డిజిటల్ క్లాసెస్ కూడా చెప్పడానికి వాళ్ళు బ్లాక్ బోర్డులు ఇచ్చారు, కానీ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఇంటర్నెట్ ఉన్న కాడ ట్యాబ్లే ఉన్నాయి తప్ప
వాళ్ళకు ఇంకా టీవీ ఇట్లాంటి ఏ, పరిస్థితి ఉన్న పరిస్థితి లేదు. ప్రొజెక్ట్ పెయింట్ లేదు ప్రొజెక్టర్ క్లాస్ రూమ్స్, డిజిటల్ స్కూళ్ళకు. క్లాస్ రూమ్స్. వాళ్ళ 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 డిజిటల్ క్లాస్ రూమ్లు, ప్రొజెక్టర్స్ ఇవి లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా ఈ ఆధునికంగా ఉండే అటువంటి దాంట్లో కూడా ఒక పెంబార్తిలో ఇప్పుడు ప్రైమరీ స్కూల్లోనేమో క్లాస్కి ఒక టీచర్ చొప్పున ఉండాలి. మిగిలిన అప్పర్ ప్రైమరీ హై స్కూల్లోనేమో 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. హై స్కూల్లోనేమో సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలి. అట్లా ప్రభుత్వం కనుక కల్పించగలిగితే మనకు ఆ టీచర్లు కూడా విద్యార్థులకు చెప్పగలుగుతారు. అదే పెంబర్తి ప్రైమరీ హై స్కూల్ చూసుకున్నప్పుడు పెంబర్తిలో చాలా బెటర్గా ఉన్నది మండలంలో అన్నిటికంటే కూడా. దాని తర్వాత పసరమడ్ల స్కూలు అప్పర్ ప్రైమరీ హై స్కూల్ ఉన్నది, యశవంతపూర్ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ ఉన్నది, మళ్ళీ సిద్దంకికి వచ్చేసరికి ప్రైమరీ హై స్కూల్ ఉన్నది. కానీ ఇట్లా ఒక చెప్పుకోదగ్గ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వచ్చి చదువుతున్న పరిస్థితులలో ఒక 5-6 స్కూళ్ళు తప్ప మిగిలిన స్కూల్ అయితే ఏమి కనబడ్డ పరిస్థితి లేదు. సమస్యలతోనే ఉన్నది. ఉపాధ్యాయులు హెచ్ఎం కూడా చదువు చెప్పకుండా పిల్లలకు వాళ్ళు ఎంతసేపు ఆన్లైన్లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోగ్రాం ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే ఉన్నదో ఆ ఆన్లైన్లో పెట్టడానికే పనిచేయడానికే ఒక క్లర్క్ కంటే ఎక్కువ పనిచేయడానికే వాళ్ళకు సరిపోతుంది. పిల్లల పట్ల విద్యను అందించే కాడ వాళ్ళు ఏమాత్రం లేరు. అది మాత్రం ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఈ సమస్యతోని టీచర్లు బాధపడతా ఉంటారు. ఇటు పిల్లలకు విద్య ఎట్లా వస్తుందండి అనే అటువంటి పరిస్థితిని చూస్తే వాస్తవ పరిస్థితులకు అవి దగ్గరగా ఉన్నాయి. అవి వాస్తవమే. లైబ్రరీ చూస్తే ఒక మూలకు, అంటే ఒక మూలకేమో ఇక్కడ, ఒక మూలకు అక్కడ. క్లాస్ రూములు కూడా లేనటువంటి పరిస్థితి బడులు ఉన్నాయి. 2-3 క్లాసులను ఒకే దగ్గర పెట్టి సింగిల్ టీచరు విద్యా బోధన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాంటి పరిస్థితులలో విద్యా బోధన విద్యార్థులకు ఎలా బోధపడి వాళ్ళు ఎలా స్టాండర్డ్ను తీసుకురామనంటే స్టాండర్డ్ రావడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులే కదా. కాబట్టి అట్లా అంటే పరిస్థితులు కూడా ఉన్నాయి సురేష్ గారు. ఓకే. థ్యాంక్ యూ సార్. సో అంటే మనము ఈ సర్వేలో భాగంగా మనం చాలా అంటే అబ్జర్వ్ చేస్తున్నాం సార్ కొన్ని. సో మామూలుగా ఏంటంటే చదువు అనేది భవిష్యత్తుకి ఒక నిదర్శనం. కానీ ఇక్కడ చూస్తే మన ప్రభుత్వ బడులలో చదువును చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఎంత నిర్వీర్యం చేస్తున్నారు అన్నది. ఎందుకంటే ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఒక 21 అనుకుంటాను. ఒక 21 ప్రాథమికోన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు మనకి ఈ మండలాల్లో మనం ఐడెంటిఫై చేసినాము. సో అక్కడ చూస్తే చదువుతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, క్లాస్ రూమ్స్ గాని ఇవన్నీ చానా అంటే చానా సుదీనమైన స్థితిలో ఉన్నాయి. అది మనం చాలా దగ్గరుండి చూడడం జరిగింది. ఇప్పుడు మనతోని ఐలేష్ గారు కూడా ఉన్నారు. చెప్పండి ఐలేష్ గారు, మీరు ఈ టీచర్స్ అండ్ ఈ రేషియో గురించి మీ యొక్క థింగ్స్ ఏంటి? అంటే మీరేమనుకున్నారు? మన సర్వే ప్రకారంగా సో టీచర్స్ సమస్యలు ఏమైనా ఐడెంటిఫై చేశారా? సో మనకి ఇప్పుడు ఈ ప్రభుత్వము 1:30 ఒక టీచరు 30 స్టూడెంట్స్‌ని టీచ్ చేయాలి. కానీ ప్రైమరీ స్కూళ్ళల్లో మనకి 1-5 క్లాసులు ఉంటాయి. అవి 1st to 5th వరకు ఉంటాయి. ఒక టీచర్ ఎలా మేనేజ్ చేయగలుగుతారు? సో ఇప్పుడు 30 మంది స్టూడెంట్స్ ఉంటే సో మీరేమనుకుంటున్నారు? యా ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ఐలేష్ వల్లాల. ఐఎమ్ జేఎంఐ నేషనల్ కో కన్వీనర్. సో మా టీము ఈ విద్యా వికాస్ అనే కార్యక్రమం తీసుకున్నప్పుడు నేను కూడా ఒక ఉత్సాహంగా విద్యా వ్యవస్థలు అంత బాగానే ఉన్నాయి అనే దృక్పథంతో నేను బయటికి వెళ్ళాను. సో ఈ 4th స్కూల్స్ చూస్తున్న క్రమంలో
మేము చాలా విషయాలను మేము అబ్జర్వ్ చేసాము. చాలా రకాల సమస్యలను మేము చూసాము. బట్ మీరు సురేష్ గారు అడిగినట్టు ఇక్కడ రెండు ప్రైమరీగా రెండు ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయండి. హై స్కూల్కి వచ్చేసరికి ఒక క్లాస్ లో 10 మంది ఉన్నా కూడా 6 సబ్జెక్టులు చెప్పాలి. సో 6గురికి 6 టీచర్లు అవసరం ఉంది. కాబట్టి అక్కడ 20 మంది ఉన్నా కూడా టోటల్ 6th to 10th క్లాస్ కి 60 మెంబర్స్ ఉన్నా కూడా 6 టీచర్లు ప్లస్ ఒక పీఈటీ, ఒక హెచ్ఎం అట్లా కలిపి వాళ్ళకి టీచర్స్ ఎక్కువనే ఉన్నారు. బట్ అక్కడ స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రైమరీకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ 60 మంది ఉన్న టీచర్స్ కూడా ఓన్లీ 2 టీచర్లు ఇవ్వడము జరుగుతుంది ప్రైమరీలో. ఎందుకు? టీచర్ రేషియో ప్రకారము 1:30 ఉండాలి కాబట్టి మేము అంతే మంది మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఆ ఇద్దరు టీచర్ మాత్రమే అలౌట్ చేస్తుంది అక్కడ. కానీ ఒక నాణ్యమైన విద్య అందాలంటే ఒక విద్యార్థికి ఒక టీచర్ 6 సబ్జెక్టులు చెప్పే కేపబిలిటీ ఉండొచ్చు, లేదని కాదు. బట్ ఒక విద్యార్థి వినేటప్పుడు ఒక టీచరు అన్ని సబ్జెక్టులు చెప్తాడు, పిల్లల యొక్క దృష్టి ఎలా ఉంటది? అవును. ఒక విద్యార్థికి ఒక టీచర్ 6 సబ్జెక్టులు బోధిస్తున్నప్పుడు అతను బోర్ గా ఫీల్ అవుతాడు. ఓకే. దాంతో పాటు ప్రైమరీలో ఎంత దారుణం అంటే ఆ చిన్న చిన్న రూమ్స్ లో ప్లస్ ఒక 2-3 క్లాసులు కలిపి ఒక దాంట్లో లేకపోతే అన్ని క్లాసులు కలిపి ఒకే రూమ్ కంబైన్ లో చేయడం. కూర్చోబెట్టి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు 6 క్లాసులు ఉన్నా కూడా 6 రూమ్లు అయినప్పుడు టీచర్ ఇద్దరే ఉన్నారు. ఒక రూమ్ కి వెళ్తే ఇంకో రూమ్ ఫ్రీయే కదా, ఇంకో రూమ్ లో క్లాస్ టీచర్ ఉండదు కదా. అవును. సో అప్పుడు నువ్వు రూమ్లు ఇచ్చినా కూడా విద్యార్థులకు కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక 6th క్లాస్ లో 16 మెంబర్స్ 15 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. 3rd క్లాస్ లో ఒక ఇద్దరు అట్లా వెళ్ళినప్పుడు టీచర్స్ ఇద్దరు 2 క్లాస్ ఉండగలుగుతున్నారు. 60 మంది ఉన్న పాఠశాలలో ఇద్దరు టీచర్స్ ఒక ఇద్దరు 2 క్లాస్ రూమ్ లో ఉండగలుగుతున్నారు. మిగతా 5 క్లాస్ రూమ్ లో అయితే, మిగతా 3 క్లాస్ రూమ్ లో అయితే టీచర్ ఉండరు కదా. అవును. అంటే ఈ లెక్కన మనం చూసుకుంటే ఏంటంటే క్లాస్ కి ఒక టీచర్ అని ఇవ్వగలగాలి. సబ్జెక్ట్ వైజ్ ఇవ్వలేకపోయినా కూడా అట్లీస్ట్ క్లాస్ కి క్లాస్కి ఒక ఒక టీచర్ టీచర్. ఇవ్వగలగాలి, ఒక హెడ్ మాస్టర్ ఇవ్వాలి. అవును. ఇంకోటి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన స్కూల్లోకి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు మనకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంకో అంశం ఏంటంటే మనం వెరీ క్లియర్ గా ఇక్కడ నాణ్యమైన విద్య రావాలి అంటే ఒక విద్యార్థి ప్రైమరీలోనే ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ ప్రైమరీ లోపు 5th క్లాస్ లోపు తనకు వాట్ ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే ఏదైతే సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ కానీ అది ఆఫ్టర్ 6th తర్వాత రావచ్చు. బట్ ఒక విద్యార్థికి మూల్యాంకనమైన అన్ని రకాలమైన అవగాహన కలిగిన విద్య ప్రైమరీ లోపలనే ఇవ్వాలి. సో ఇక్కడ అవును. ఏమవుతుందంటే ప్రైమరీ లోపు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోవడం వల్ల వాళ్ళు హై స్కిల్ కి వచ్చేసరికి వాళ్ళు ఆ స్కిల్స్ నేర్చుకునేసరికి 10th క్లాస్కి వచ్చేస్తున్నారు. సో 10th క్లాస్ లో పర్ఫార్మెన్స్ చేయకపోవడము, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ రాకపోవడము, రీడింగ్ రాకపోవడము, రైటింగ్ రాకపోవడం వల్ల ఏమవుతుంది? విద్యార్థులు వెనుకబడుతున్నారు, భయపడుతున్నారు చదువు అంటే. వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే వాళ్ళకు లాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంది కదా. వాళ్ళు అవును. దాంట్లో ఎక్కడో వెనకబడిపోతున్నారు అన్న ఒక భయంతో పిల్లలు స్కూల్స్ కి రావాలన్నా భయపడుతున్నారు. ఏ యొక్క సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. అదే అదే బేసిక్ ఇంత ప్రైమర్లో వచ్చింది అనుకోండి, రీడింగ్ పార్ట్ కానీ రైటింగ్ పార్ట్ కానీ ఇవి ప్రైమర్లో బిల్డ్ అయినాయి అనుకోండి, హై స్కూల్ అనేది వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు. అవును. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ విషయాల్లో చొరవ తీసుకొని ప్రైమరీలోనే ఎక్కువ టీచర్స్ ని పెట్టి ఎక్కువ మంది విద్యార్థులకు చదువు ఇవ్వగలుగుతారని నేను భావిస్తున్నా. ఇంకోటి ఇక్కడ మనం ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మేజర్ గా ఏ గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకున్నా, ఏ గవర్నమెంట్ యాక్టివిటీ తీసుకున్నా కూడా ఫస్ట్ ప్రైమరీ టీచర్లను ఆయా కార్యక్రమాలను కంప్లీట్ చేయడానికి ఈ టీచర్లను వాడుకుంటున్నారు. ఆల్రెడీ ప్రైమరీలో ఉండే 2-3 టీచర్లతోను దాంట్లో 1 or 2 మెంబర్స్ ను గవర్నమెంట్ కార్యక్రమాలకు వాడుకుంటే ఇంకా వాళ్ళకి విద్య చెప్పేది ఎప్పుడు, వాళ్ళ విద్యార్థులు అభివృద్ధి పదంకి నడిచేది ఎప్పుడు, వాళ్ళకి స్కిల్స్ నేర్చుకునేది ఎప్పుడు? సో అవును. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రైమరీ విద్యను ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువ దాన్ని అక్కడ ఫోకస్ చేసి డెవలప్ చేయాలని గవర్నమెంట్ కి జేఎంఏ తరపున నా తరపున ప్రత్యేక విన్నపము. ఓకే. ఓకే. థ్యాంక్ యూ ఐలేష్ గారు.
సో ఇదే విధంగా మనతోని నరేందర్ గారు కూడా ఉన్నారు. నరేందర్ గారు, ఇప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేశారు అంటే మన కాంపౌండ్ వాల్ సంబంధించి, ప్లే గ్రౌండ్ కు సంబంధించి, స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ కొన్ని లెర్నింగ్ మెటీరియల్ కూడా మనం అబ్జర్వ్ చేసాము, సంథింగ్ లైక్ లైబ్రరీ, ఇట్లాంటి గురించి మీ అభిప్రాయం ఏంటి? సో ఇప్పుడు మనం విజిట్ చేసినటువంటి ప్రాథమిక పాఠశాలలో అరౌండ్ 21 స్కూల్ విజిట్ చేశాము. సో మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? ఆ, ముందుగా సురేష్ గారికి నమస్కారం. నా పేరు నరేందర్. సో మేము వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ జేఎంఐ, జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా. సో అయితే మనం విజిట్ చేసిన ప్రతి స్కూల్లో ఏదో ఒక సమస్య ఉంది. మెయిన్గా ఈ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అయితే చాలా చూసాము. సో ఒక ఒక విలేజ్లో చూస్తే కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల కోతులు రావడం జరిగింది. సో అంటే ఆ ఏరియాల్లో కోతులు బెడద అనేది చాలా ఉంది. సో కొంతమంది పిల్లల మీద అటాక్ చేయడం. సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు టీచర్స్ కూడా వచ్చి సార్ ఇది ఒక ఇష్యూ ఉంది, మాకు ఇది మేజర్ ఇష్యూ అని చెప్పేసి వాళ్ళు ఇదే మెయిన్గా రేజ్ చేయడం. సో అంటే కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల కొన్ని ఏదైతే కొన్ని అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా అక్కడ జరగడం. సో ఇట్లాంటి ఇష్యూస్ కూడా చాలా జరుగుతున్నాయి. సో వెరీ రేర్గా కొన్ని స్కూల్స్లో ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది అరౌండ్ 80% స్కూల్స్కి అయితే లేవు కాంపౌండ్ వాల్స్. సో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి ఉంటేనే కదా మనకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. చిన్న పిల్లలు ఉంటారు, సడన్ గా బయటికి వెళ్ళడం, రోడ్ మీదకి వెళ్ళడం. సో ఇవన్నీ అంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ కు కంపేర్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ తో కంపేర్ చేస్తే ఇట్లాంటి లోపాలు చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్లో ఎట్లా చూస్తాం, దాని ఫిజికల్ అపియరెన్స్ చూసేసరికి పిల్లాన్ని అక్కడ స్కూల్లో జాయిన్ చేయాలన్నట్టు అట్రాక్ట్ చేస్తారు. ఇది గవర్నమెంట్ స్కూల్లో ఇదే ప్రాబ్లం మెయిన్. అసలు మనం ఒక బిల్డింగ్ అక్కడ విజిట్ చేయడానికి వస్తే స్కూల్కి అసలు ఆ బిల్డింగ్ కలర్ వేసి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు మనకి. అంటే దాన్ని చూస్తేనే మనం అక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ కూడా రాదు. సో ఇట్లాంటి ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ చేయాలనుకున్నా సరే బయట నుంచి ఫిజికల్గా చూసే ఈ స్కూల్ వేస్తే మావాడు ఎట్లా ఏమవుతాడో, ఆ స్కూల్ ఎప్పుడు కూలిపోతుందో, ఇట్లాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. వీటిని అన్నిటినీ సో మనం ఏవైతే డేటా కలెక్ట్ చేసుకోవడం జరిగింది వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో కూడా ఉన్నాము. సో అదేవిధంగా ఇప్పుడు మొన్న విజిట్ చేసిన దాంట్లో కాంపౌండ్ వాళ్ళే కాదు, విండోస్ ఓపెన్ నుండి కొన్ని ఒక స్కూల్లో విజిట్ చేస్తే ఏమైందంటే ఆ పక్కన ఎప్పుడో విండోస్ జస్ట్ ఉన్నాయి కానీ దానికి కిటికీలు లేవు. కిటికీలు లేకపోవడం ఏంది, అక్కడ నుంచి పాములు రావడం, దాంట్లో నుంచి కప్పలు రావడం, పిల్లలు భయపడుతున్నారు. సో ఇప్పుడు చిన్నపిల్లలు ఒకసారి భయపడారంటే స్కూల్కి రావడం కూడా చాలా అంటే నెక్స్ట్ రారు ఇక వాళ్ళు. సో ఇట్లాంటి ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇవి కూడా క్లియర్ చేయాల్సినవి ఉన్నాయి. ప్రభుత్వం కంపల్సరీ వీటిపైన దృష్టి పెట్టి చేయాలి. ఒకటి ఎలక్ట్రిషియన్ సంబంధించి చూసాము, పర్లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా చాలా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఆ ఫ్యాన్స్ ఫిట్ చేయడం కానీ, తర్వాత కొత్త లైన్స్ కనెక్షన్ ఇవ్వడం కానీ జరిగింది. సో ఆ ఒక విషయంలో అప్రిషియేషన్ చేయొచ్చు. ప్రతి స్కూల్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఇది కంప్లీట్ చేశారు. సో అది కూడా కొన్ని స్కూల్లో అంటే వైర్ కనెక్షన్ ఇచ్చారు, దానికి మళ్ళీ అంటే జాయింటింగ్ దగ్గర అక్కడ ఇక్కడ కొన్ని అట్లనే వదిలేశారు. సో వాటిని కూడా కొంచెం ప్రొటెక్ట్ చేస్తే బాగుంటుంది. సో అదేవిధంగా డిజిటల్ దానికి సంబంధించి కూడా చాలా దాంట్లో కంప్యూటర్ క్లాసెస్ ఉన్నాయి, కానీ వాటిని ఆపరేట్ చేయడానికి ఒక టీచర్ లేడు. అంటే వాటిని పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఫ్యాకల్టీ లేదనిపించింది. వాళ్ళు ఎక్కడ షోకేస్ కోసం పెట్టుకున్నట్టు అనిపించింది. ఎప్పుడైతే ఓపెనింగ్ చేసినారో అప్పుడే మామూలుగా ఉన్నట్టుంది, బట్ దాని తర్వాత దాన్ని ఎప్పుడు వాడినట్టు కూడా అనిపించలేదు నాకైతే. అంటే అక్కడ చూస్తే కంప్యూటర్స్ ఉన్నాయి, డస్ట్ పట్టిపోయినాయి. సో ఇప్పుడున్న ఆధునిక యుగానికి సంబంధించి మెయిన్ ఇది కూడా రీజనే. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో వేయడానికి, గవర్నమెంట్ స్కూల్లో వేయడానికి రీజన్ ఏంటంటే మా పిల్లాన్ని వేస్తే ఇది టెక్నాలజీ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్తాడు, తర్వాత స్కిల్స్ పరంగా ఏ విధంగా వెళ్తుంది, ఆ స్కూల్ సేఫ్టీ ఏంది, ప్రొటెక్షన్ ఏంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా వేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాస్తవానికి ప్రభుత్వం దగ్గర చాలా స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు. మనం విజిట్ చేసిన దాంట్లో మీరు మా జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మీరు ఒకసారి చూడండి. సో మేము చాలా వీడియోస్ దాంట్లో అప్లోడ్ చేశాము, అంటే ఎక్కడ విజిట్ చేసిన ప్రతి ప్లేస్లో. సో కొన్ని స్కూల్స్లో మేము విజిట్ చేసినప్పుడు ఉపాధ్యాయులు చాలా బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు వీఆర్ వెరీ షాక్డ్ ఆన్ దట్ టైం. అంటే ఒక ఐఐటి, ఒక ట్రిపుల్ లెవెల్లో పిల్లలకి ఎట్లా బోధించాలో ఆ లెవెల్లో బోధిస్తున్నారు. అట్లా డిజిటల్ స్క్రీన్స్తో సహా బోధిస్తున్నారు కొన్ని. సో వాటిని కూడా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. అంత మంచి ఫ్యాకల్టీ ఉన్న దగ్గర అక్కడ ఉన్న పరిస్థితి ఏమైందనంటే, అక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ యూపీఎస్సి, జెడ్పీఎస్సి అంతే కదా,
అవును. రెండు స్కూల్స్ కంబైన్ చేసి ఒకటే దగ్గర పెట్టారు. కానీ ఫండ్ రావడం మాత్రం ఇది ప్రైమరీ యూపీఎస్కి స్కూల్కి వస్తుంది. సంబంధించిన ఫండే వస్తుంది అది. ఉమ్, కానీ అక్కడ బాగా స్కిల్డ్ ఉన్న ప్రొఫెసర్స్ ఉన్నారు, అంటే ఐ మీన్ ప్రొఫెసర్ లెవెల్ నాలెడ్జ్ ఉన్న టీచర్స్ ఉన్నారు అక్కడ. సో చాలా బ్రహ్మాండంగా అక్కడ విద్యను కూడా ప్రొవైడ్ చేయడానికి ఉన్నారు. వాళ్ళ బాధ ఏంటంటే అదే వాళ్ళు మాకు ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంది, తర్వాత స్టూడెంట్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది, దీన్ని డివైడ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా వాళ్ళు అక్కడ అడగడం జరిగింది. సో ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక్కసారి మేము విజిట్ చేసినటువంటి ఏవైతే ఇక్కడ జనగాం జిల్లాలో జనగాం మండలంలో, సో త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న సమస్యలపైన గవర్నమెంట్ నుంచి అంటే ఎట్లాంటి దాని సమస్యను పూర్తి చేయడానికి వాళ్ళు రిప్లై ఏమి ఇస్తారనే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ. ఇంకొకటి మనం అబ్జర్వ్ చేసింది ఈ సర్వేలో భాగంగా, సో కొంత హెడ్ మాస్టర్లు కానీ లేదంటే కొంతమంది టీచర్స్ కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, సో ప్రైవేట్ స్కూల్లో యూకేజీ, ఎల్కేజీ, నర్సరీ ఇవన్నీ సెక్షన్ స్టార్ట్ చేస్తుంటారు, దాని తర్వాత ఫస్ట్ క్లాస్కి వస్తుంటాడు. కానీ ఫస్ట్ క్లాస్ నుంచి లేదంటే నర్సరీ నుంచో హిందీ సబ్జెక్ట్ ఉంటుంది. సో మరి అబ్జర్వ్ చేస్తే మనకి ప్రైమరీ స్కూల్లో హిందీ సబ్జెక్ట్ అనే సెక్షన్ లేదు. అసలు ఇది ఏంటి, అసలు దీనికి గల కారణం ఏంటి, దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? పరశురామ్ సార్, సో మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకని మన ప్రైమరీ స్కూల్లో హిందీ సబ్జెక్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలేదు? ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? సో ఫస్ట్ క్లాస్ నుంచే కానీ అది అంటే అదొకటి మనం రివ్యూ చేయాల్సి ఉంది. అది ఏ క్లాస్ నుంచి ప్రైవేట్ స్కూళ్ళల్లో హిందీ సబ్జెక్ట్ ఉంది, కానీ గవర్నమెంట్ స్కూల్లో అయితే మనం చాలా దగ్గర నుంచి చూసాము. ప్రైవేట్ స్కూల్ అది ప్రైమరీ స్కూల్లో మాత్రము హిందీ సబ్జెక్ట్ అనేది మాత్రం లేదు. సో ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు కదా. సో ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా మనం గవర్నమెంట్ స్కూల్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ ప్రభుత్వం తరపు నుంచి కూడా ఈ కొన్ని మోడిఫికేషన్స్ మాత్రం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు సార్? సురేష్ గారు, అయితే ఈ స్కూల్కు వెళ్ళిన సందర్భంలో హిందీ అనేది 5th క్లాస్ నుండే వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అక్కడ టీచర్స్ చెప్పే అటువంటి విషయం ఏంటంటే 5th క్లాస్ నుండి కాకుండా 1వ తరగతి నుంచే హిందీ అనేది పర్మిషన్ ఇచ్చి టీచర్స్ను అరేంజ్ చేయగలిగితే ప్రభుత్వము అక్కడ నుండి పిల్లవాడు ఆ హిందీ దేశ అధికారిక భాష అయిన హిందీని నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది, ఈజీగా ఇదవుతుంది. కాబట్టి దాన్ని 5th క్లాస్ నుంచి పెట్టినటువంటి పరిస్థితిని 1వ తరగతి నుంచి పెట్టాలి అన్నటువంటి విధానాన్ని అక్కడ ఉండేటువంటి టీచర్లు మనకు చెప్పడం జరిగింది. వాస్తవానికి కూడా అదే పెట్టాలి. ప్రీ ప్రైమరీ నుంచే హిందీ, ఇంగ్లీషు రెండింటిని ప్రీ ప్రైమరీ కొన్నిటికి మాత్రమే కాకుండా ప్రతి ప్రభుత్వ స్కూల్లో ప్రీ ప్రైమరీని పెట్టినట్టయితే పిల్లవాడు ప్రైవేటు కూడా వెళ్లకుండా ప్రభుత్వ స్కూల్లోనే చదివేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ప్రీ ప్రైమరీ స్కూలు అనేది అన్ని స్కూళ్ళల్లో, ప్రభుత్వంలో ఉండేటువంటి అన్ని స్కూళ్ళల్లో పెట్టినట్లయితే వాళ్ళు ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీ హై స్కూల్కు, ప్రైమరీ హై స్కూల్ నుంచి అప్పర్ ప్రైమరీ హై స్కూల్, అప్పర్ ప్రైమరీ హై స్కూల్ నుంచి హై స్కూల్, హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్, ఇట్లా ఎక్కడ కూడా విద్యార్థి తడబడకుండా తను స్టాండర్డ్ బేసికే ఇక్కడ పడిపోతున్నటువంటి పరిస్థితి. ఆ పడిపోయే పరిస్థితులలో పిల్లవాడి యొక్క స్టాండర్డ్ ఎక్కడ కూడా లేకుండా పోతుంది. చెప్పుకోవడానికి మనకు టీచర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లలకు బోధన విషయంలో కానీ చాలా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితే చూసుకున్నట్టయితే కనబడుతుంది. పెద్ద రిజల్ట్ అనేది కొన్ని స్కూళ్ళలో మాత్రం ప్రైవేటుకు ధీటుగా ఉన్నాయి. మిగిలిన 80%, 70% స్కూల్ మాత్రం చాలా లోనే ఉన్నది. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఏదో అంకెల విధంగా చెప్పుకోవడం కాకుండా మన పిల్లవాడి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా, అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా విద్యా విధానంలో ఇట్లాంటి అవకాశాలు కల్పించాలి. బడ్జెట్
కేటాయించాలే. ప్రతి సబ్జెక్టుకు ప్రతి క్లాసుకు కంపల్సరీ టీచర్ ఉండాలి, ఆ క్లర్క్ ఉండాలి, అటెండరు, వాచ్మెను, స్వీపరు వీళ్ళందరూ ఉన్నట్టయితేనే బడి బాగుపడుతుంది. అప్పుడు పిల్లలు కూడా ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరికీ ఆ బడి మీద ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకంతో పాటు ప్రభుత్వ బడిని కాపాడుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఈ విద్యకు ప్రాణం పోయాలి అంటే ప్రభుత్వమే, ప్రాణం తీయాలంటే కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. కాబట్టి తల్లిదండ్రులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఆ గ్రామ ప్రజలు, పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు అందరూ కూడా మనం ప్రభుత్వ విద్యను కాపాడుకుందాం, ప్రభుత్వ బడిలోనికే పంపుదాం, ఆ ప్రభుత్వాన్నే మనము అడుగుదాం. సరైనటువంటి ఫర్నిచరు, సరైనటువంటి సౌకర్యాలు, సరైనటువంటి స్టాఫ్ను ఇవ్వాలనేది మనం కోరుకుందాం. ఆ విద్యా హక్కు చట్టం ప్రకారం, రాజ్యాంగ ప్రకారం ప్రతి పౌరునికి విద్య అందాలి. కాబట్టి జేఎంఐ ఈ 4 నెలల కాలంలో జనగామ మండలంలో మొదటిగా ఈ 36 స్కూళ్ళు తిరిగినటువంటి పరిస్థితి సురేష్ గారు. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. సో ముఖ్యంగా మనకు సురేష్ గారు, నేను ఒక పాయింట్ చెప్పండి. ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకనంటే సో ప్రధానంగా అక్కడ ప్రతి స్కూల్లో విజిట్ చేసినప్పుడు ఒక సమస్య మాకు ఎదురైన సమస్య ఏంటంటే ఈ ఆహార భోజనం అనేది ఉంది కదా, మధ్యాహ్న భోజన పథకం. మిడ్ డే మీల్స్. సో దాంట్లో దాంట్లో చూస్తే ఏమవుతుందంటే కొన్ని సందర్భాలలో వర్కర్సే వాళ్ళు స్వయంగా వాళ్ళ డబ్బులు పెట్టుకొని అట్లా అట్లా అంటే వంటలు చేయడం జరుగుతుంది. సో అట్లా చాలా విజిట్ చేసిన ప్రతి స్కూల్లో వాళ్ళు మా దగ్గరికి రావడం, సో మన దగ్గరికి రావడం, ఇట్లా మాకు ఇంకా బిల్స్ రాలేదు, మేమే డబ్బులు పెట్టుకున్నాము అని చెప్పి కొంచెం అంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. సో ఇప్పుడు అట్లా జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసేది కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఫోకస్ కూడా చేయలేరు. అండ్ ఈ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఇది గవర్నమెంట్ కొంచెం దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే వాళ్ళు ఏదో ఆశించి వాళ్ళకి ఏదో డబ్బులు వస్తాయని చెప్పేసి కొంచెం ఒక పూట వాళ్ళకు వడ్డిస్తే అనే ఆశతో వస్తే అది కాస్త పోను స్వయంగా వాళ్ళే కొన్ని డబ్బులు యాడ్ చేసుకొని ఆ పూటకి ఎట్లా ఒకలా గడిపేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి సందర్భాలలో కొన్ని స్కూల్స్లో అయితే హెడ్ మాస్టర్స్ వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్ ఉండి వాళ్ళు కూడా స్పాన్సర్ చేయడం, సో వర్కర్స్ రాకపోతే ఉంటే కూడా కొన్ని సందర్భాల్లో వర్కర్స్ని పిలిచి ఈ డబ్బులు తీసుకో అమ్మా ఈ పూటకుండా అని చెప్పేసి అట్లాంటి మంచి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు మనం అబ్జర్వ్ చేసిన దాంట్లో, ఇప్పటివరకు చూసిన దాంట్లో. వాళ్ళ సో మంత్లీ ప్రభుత్వం శాలరీ ఒక నుంచి హెల్ప్ దృష్టిలో చేస్తూ ఉన్న పెట్టుకో వాళ్ళు కూడా ఉన్నారు. హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు కొంచెం మంచి వ్యక్తులు ఉన్నారు. సో ఈ వర్కర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకు ఇన్ టైంకు శాలరీ పరంగా కాకపోయినా ఏవైతే వీళ్ళకి పెండింగ్ బిల్స్ ఉన్నాయో అవి ప్రభుత్వం నుంచి తొందరగా వీళ్ళకు శాంక్షన్ చేస్తే బాగుంటాయని కోరుకుంటున్నాను. ఓకే. ఇంకోటి కూడా Thank you. మనం ఇప్పుడే మిడ్ డే మీల్స్ అనేది ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. సో రీసెంట్ గా ఒక స్కూల్ విజిట్ చేసినప్పుడు ఈ మిడ్ డే మీల్స్ లో కేటగిరీ అంటే మీది ఏ క్యాస్ట్, మీరు ఏ కులం సంబంధించిన వారని స్టూడెంట్స్ లో ఈ డిఫరెన్స్ తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. సో మిడ్ డే మీల్స్ ఆల్రెడీ స్కూల్లో ఒక 200 మెంబర్స్ ఉంటే 100 మెంబర్స్ వస్తే 100 మెంబర్స్ ఈ రోజు అటెండ్ అయ్యారని 100 మెంబర్స్ కి ఫుడ్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఆ 100 లో మళ్ళీ మీరు ఏ క్యాస్ట్, ఆ క్యాస్ట్ లో మీరు ఎంతమంది వచ్చినారు, సో క్యాస్ట్ వైజ్ డేటా తీసుకోవాల్సిన అవసరం ఏమిటి, అసలు ఫుడ్ ప్రొవైడ్ చేస్తానికి క్యాస్ట్ సంబంధం ఏంది, ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఈ మన జేఎంఐ తరపు నుంచి అతి తొందరలో సో ఈ డిమాండ్ కూడా తీసుకుపోయి కొంచెం దీన్ని రిమూవ్ చేపించే ప్లాన్ చేద్దాము. సో ఫైనల్ గా సో జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేమంతా ఇది ఒక విమర్శ కాకుండా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కి ఈ సమస్యలు మేము దగ్గరుండి అబ్జర్వ్ చేయడం జరిగింది. టీచర్ సమస్య కానీ, స్టూడెంట్ సమస్య కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, పెయింట్ రిలేటెడ్ కానీ, సంథింగ్ లైక్ ఇప్పుడు ఉన్నటువంటి కోతులు, డిఫరెంట్ జంతువుల సమస్యలు కానీ, వీటన్నింటి చాలా సమస్యలు ఉన్నవి. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డిఈఓలు, ఎంఈఓలు, కలెక్టర్లు కొంచెం దీనిపైన జోక్యం చేసుకొని
అంత త్వరగా కంప్లీట్ చేయాలని జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి కోరుకుంటున్నాము. ఇది ఒక జనగం మండలంలో ఇష్యూలు కాదు, ఈ సమస్యలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ బడుల్లో ఆల్మోస్ట్ ఇవే సమస్యలు ఉన్నవి. వీటన్నింటికి తొందరలో ఒక ఫుల్ స్టెప్ పడాలని జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ తరపు నుంచి కోరుతున్నాను. థ్యాంక్ యూ. మా టీం అడగగానే అందరూ జాయిన్ అదే అయినందుకు అదే అదే చెప్పండి సార్. అదే విధంగా ఇంకొక చిన్న సమస్యను, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ విద్యార్థులకు ఆట వస్తువులు ప్రభుత్వం అందిస్తున్నప్పటికీ ఆ పీఈటీలు అవి యూజ్ఫుల్ అవ్వట్లేదు ఆట వస్తువులు. అదేవిధంగా పీఈటీ ఉన్న దగ్గర ఆ స్కూల్ గ్రౌండ్ లేకుండా పోయింది. వీటిని ఈ వనాలకు ఇచ్చేసి, ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి ప్రకృతి వనాలకి ఇచ్చినటువంటి పరిస్థితి, ఆ స్కూల్ గ్రౌండ్ను ఆక్రమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి స్కూల్ గ్రౌండ్ ఉంటే అక్కడ పీఈటీ లేదు, పీఈటీ ఉన్న కాడ ఆట వస్తువులు ఉన్న కాడ స్కూల్ గ్రౌండ్ లేదు, కంపౌండ్ వాల్ లేదు, పందులు, పాములు, కుక్కలు, గొర్రెలు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారిన కార్యక్రమాలకు అడ్డాగా మారినటువంటి స్కూల్ కూడా ఉన్న పరిస్థితి ఉన్నది. అది అక్కడ మేము స్వయంగా వెళ్ళి పరిశీలించిన పరిస్థితులలో ఇలాంటి సమస్యలు అనేటివి కూడా అన్నీ బయటపడినటువంటి పరిస్థితి ఉంది. పిల్లలకు వంటగదులు లేక, డైనింగ్ హాల్ లేక, అదేవిధంగా అన్ని అట్లా కూడా ఆ సమస్యలు ఉన్నాయి. ఇట్లాంటి సమస్యలన్నిటినీ కూడా స్కూల్ అంటే ఒక నామ్స్ ప్రకారంగా ప్లే గ్రౌండు, కంపౌండ్ వాళ్ళు, ప్రతి క్లాస్కి ఒక రూము, స్టాఫ్ రూము, కంప్యూటర్స్, డిజిటల్స్ రూము, లైబ్రరీని కూడా ఒక మూలకు పెట్టి ఇది చేయడం జరుగుతుంది. లైబ్రరీ ఇట్లా స్టోర్ రూము, ఈ ఆట వస్తువులకు సంబంధించినటువంటి ఇవన్నిటిని కూడా ఒక పద్ధతిగా ఒక స్కూల్ నడిపే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి. మరి ఈ విద్యాశాఖ అనేది కూడా స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది కాబట్టి విద్య అంటే వారికి కూడా ఎంతో మక్కువ. ఈ పేదలందరికీ కూడా విద్య అందాలనే ఆశయం ఉన్నది కాబట్టి తాను ప్రత్యేకమైన చొరవ చూపించి ఇప్పుడు తను వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా దగ్గరగా 2.5 సంవత్సరాలు కావస్తుంది. మరి మిగిలిన 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల కాలంలో ఈ 1 year లోపలనే ఇవన్నిటికీ ఒక పరిష్కార మార్గం చూపించి పేదల యొక్క బతుకుల్లో వెలుగులు తీసుకురావాలి అనేటువంటి కృతనిశ్చయం ఏదైతే ప్రభుత్వానికి ఉన్నదో అట్లాంటి సంకల్పం నెరవేరాలంటే విద్య మన ఊర్లో ఉన్న బడి బాగుపడకుండా ఈ సమాజం ఏమాత్రం కూడా బాగుపడదనేది జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా భావిస్తున్నది. నేను జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా జనగామ జిల్లా ఇన్ఛార్జి కన్నారపు పరశురాములు. థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా ప్రభుత్వ బడులు బాగుంటేనే సురేష్ బాగుంటాయి. అదే విధంగా నేను ఒక సురేష్ అయితే మొదటగా నేను నా వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. అయితే జనగామ జిల్లా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఈ మధ్యన మనము అంటే సోషల్ మీడియాలో ఇంకా పేపర్లో కూడా చూడడం జరిగింది. అదే మనకు తెలిసిన విషయమే. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి విద్యా వ్యవస్థల పైన బాగా యాక్టివ్గా వర్క్ చేస్తున్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది. ఇట్లాంటి కలెక్టర్స్ ప్రతి జిల్లాల్లో, జనగాం జిల్లానే కాకుండా ప్రతి జిల్లాలో విద్య పైన ఒక ప్రత్యేకమైనటువంటి అంటే చర్య తీసుకోవడం, ఇట్లాంటి కొంచెం ఫోకస్డ్గా చేస్తే ఇంకా కొంచెం యాక్టివ్గా స్కూల్స్ డెవలప్మెంట్ కానీ దీని రిలేటెడ్ ఏవైతే విద్యా వ్యవస్థను అనేది ముందుకు తీసుకురావచ్చు అనేది
ఆ, మేము భావిస్తున్నాము. సో జనగాం జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో మేము విజిట్ చేసిన వరకు అంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఇప్పటివరకు అయితే. బట్ కొన్ని స్కూల్స్లో అయితే వాస్తవానికి చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నాయి. సో మేబీ మీరు విజిట్ చేసే ఎక్కడైతే ప్లేసెస్ ఉన్నాయో అక్కడ మేము విజిట్ చేయడం జరిగింది. అక్కడ చాలా బాగానే ఉన్నాయి. బట్ మేము ఇంకా అన్డెప్త్గా ప్రతి గ్రామానికి వెళ్ళి సర్వే చేయడం జరిగింది కాబట్టి మాకు మాకు అందిన సమాచారం ప్రకారం ఆ, ఇది మేము తెలియజేయడం జరుగుతుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ నరేందర్. సో ఫైనల్గా ప్రభుత్వ బాధ్యతే కాకుండా మనందరి బాధ్యత. సో ప్రభుత్వ బడులను కాపాడుకుందాము, మన గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. సో ప్రభుత్వ బడులు ఆ, ఎంత నాశనం అయిపోతే గ్రామాలు కూడా అంత త్వరలోనే నాశనమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో థ్యాంక్ యూ అందరికీ. విల్ మీట్ ఇన్ వన్ మోర్ వీడియో. సో విత్ రిలేటెడ్ టు ది హయ్యర్ స్కూల్స్, సో లైక్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఎలా ఉన్నాయి, దానికి తోడుగా జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, జిల్లా పరిషత్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.